ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ శుభాలు కలుగునుగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాల చేత ఆశీర్వదింపబడుదురుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గత వారం నుంచి ఈ వారం వరకు మనకి ఆనందాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, సజీవుల లెక్కలో ఉంచినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో. మంచిది. ఎంతోమంది మనకంటే చిన్నవారు, పెద్దవారు, జ్ఞానవంతులు, ధనవంతులు, ఘనవంతులు అందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో మనకు తెలియదు. హల్లెలూయా. వారందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యం, ఆయన కనికరం చేత మాత్రమే మనం ఈ విధంగా ఉండగలిగాం. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ విజయనగరం అన్నటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి కలుగునుగాక. మీ అందరికీ మంచిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అంతేకాకుండా త్రిపులేశ్వరరావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి వీడియోను కూడా మీరు చూస్తూ అనేక మందికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి కూడా మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభలు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఇప్పుడు రండి ఒక పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. ప్రియులారా, నా అనుభవంలో నుండి యేసుప్రభు గురించి ఒక మాట చెప్పనివ్వండి. యేసుప్రభు సాదాసీదాగా వచ్చినటువంటి ఆయన కాదు. ఆయన రావటానికి ఒక అర్థం ఉంది, ఆయన వచ్చే రీతిలో కూడా ఒక అర్థం ఉంది. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, మానవుడు లేదా మనిషి అన్నటువంటి వాడి జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వడానికి, వాడు బ్రతికినన్నాళ్ళు కూడా ఈ భూమి మీద ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి. వాడి జీవితానికి సమయం అయిపోయిన తర్వాత, అంటే శరీరంలో ఉన్నప్పుడు, ఈ జీవితానికి సెలవు వచ్చినప్పుడు, టైం అయిపోయినప్పుడు, ఈ శరీరం అనేటువంటి మట్టి గుడారాన్ని, మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక స్థలంలో జీవించటానికని, అనగా ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. ఇది పరమాత్ముడు ఇచ్చిన జీవాత్మ అంటాను నేనైతే. ఈ జీవాత్మకి ఇప్పుడు కూడా చావు ఉండదు. అయితే చీకట్లోనే ఉండాలి, లేదంటే వెలుగులోకైనా ఉండాలి. అయితే నరకంలోనే ఉండాలి, లేదంటే స్వర్గంలోనే ఉండాలి. ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర జీవించాలి. కానీ ఆయనలో నుండి వచ్చినటువంటి ఈ జీవాత్మ కాబట్టి అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన రూపం పెట్టబడినటువంటి మట్టి దేహానికి, ఈ దేహంలో ఉన్నన్నాళ్ళు జీవించిన తర్వాత, సమయం అయిపోయిన తర్వాత, ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవాత్మ వెలుగులోనే ఉండాలి, వెలుగుతోనే నివసించాలి. స్వర్గంలోనే ఉండాలి, స్వర్గంలోనే నివసించాలి. అదే వైకుంఠం అంటాం కదా, అది పరలోక రాజ్యం, అక్కడే ఉండాలని ఆయన ఆశ అది. అందుకే మానవుడిని, ఈ జీవాత్మ కలిగినటువంటి మానవుడిని, అంటే శరీరంలో ఉన్నప్పుడు మానవుడు అంటారు, లేదంటే బయటకు వచ్చేస్తే జీవాత్మ. ఇది అగ్నిగుండంలో పడిపోకూడదు. ఒక దుష్టుని చేతుల్లో బంధింపబడి ఈ బ్రతికినన్నాళ్ళు కూడా నరకం అనుభవిస్తూ మరలా నరకాన్ని, అగ్నిగుండం అనే నరకాన్ని అనుభవించకూడదు. అందుకనే ఆయన రాకడలో ఒక అర్థం ఉంది, ఆయన వచ్చే విధానంలో కూడా ఒక అర్థం ఉంది. నువ్వు నేను పుట్టినట్టు, లేదంటే ఈ దేవతలు, దేవుళ్ళు అనేటువంటి పిలువబడుతున్నటువంటి ఈ మనుషులు ఉన్నారే ఈ భూమి మీద,
వాళ్ళు పుట్టినటువంటి పుట్టుక కాకుండా, మనలాంటి పుట్టుక కాకుండా, ఆయన పుట్టుక లేదంటే ఆయన జన్మ ఒక ప్రత్యేకమైనటువంటిది. పురుషుని యొక్క తాకిడి లేకుండా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించినటువంటి వాడు. చీమల రూపం లేదంటే చీమల యొక్క అవతారం ఎత్తేనే కానీ చీమల భాష అర్థం కాదు. చీమల్లో ఒక చీమ అయితేనే కానీ చీమకు అర్థం కాదు. అలాగే పశువుల్లో ఒక పశువు అయితేనే కానీ ఆ పశువుల భాష పశువులకు అర్థం కాదు. అలాగే జంతువుల్లో ఒక జంతువు అయితేనే కానీ జంతువులకి ఆ భాష అర్థం కాదు. అందుకే మనుషుల్లో ఒక మనిషి అయితేనే కానీ ఆ మనిషి యొక్క భాష మనుషులకి అర్థం కాదు. అందుకే నరావతారణిగా భూమి మీదకి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? మోక్షరాజ్యంలో నుంచి, స్వర్గరాజ్యంలో నుంచి, వైకుంఠ రాజ్యంలో నుంచి, పరలోక రాజ్యంలో నుంచి ఆయన రావడం జరిగింది. అందుకనే అక్కడ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన అనుభవాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వినుకొని తన బుద్ధి తను తెలుసుకొని, తన తప్పు తను తెలుసుకొని, తన పొరపాట్లు తను తెలుసుకొని సరిదిద్దుకొని క్షమాపణ అడిగి ఆ వచ్చినటువంటి వాడిని ఆసరాగా చేసుకొని ఆయన మీద ఆధారపడి ఆయన మాట ప్రకారంగా జీవించినట్లయితే నరక రాజ్యాన్ని తప్పింపబడి మోక్షానికి చేరుకుంటాడు. అగ్నిగుండాన్ని తప్పించబడి స్వర్గరాజ్యానికి చేరుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ దేవాది దేవుడిని, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించి స్వీకరించి మంచి బ్రతుకు, మంచి జీవితం అనుభవిస్తే మంచిది, లేదంటే మన ఇష్టం. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరుపసి పాడిగట్టు ఫలింపు చేయనుగాక యేసు క్రీస్తు నామంలో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆదికాండం 22వ అధ్యాయం 16, 17, 18. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. ఇక్కడ అబ్రహాం గారి యొక్క త్యాగం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నా మాటకు భయపడినందున, లేదంటే నీవు నా మాట విన్నందున, లేదంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేసినందున, లేదంటే నువ్వు చేసినటువంటి త్యాగం, నువ్వు చూపినటువంటి ఆ గొప్ప త్యాగం బట్టి నేను నిన్ను ఇసుక రేణుల వలె నీ సంతానం నేను అభివృద్ధి పరుస్తాను. ఆకాశ నక్షత్రముల వలె నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని. ప్రియులారా, ఒక మాట చెప్పుకుందాం. మనం మనుషుడైతే చేసిన మేలు ఉపకారాలు మర్చిపోవచ్చు. మనుషుడైతే వెంటనే మర్చిపోతాడు. కానీ దేవాతి దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నువ్వు నేను చేసినటువంటి త్యాగాలను మాత్రం ఎన్నడూ కూడా మరవలేనివాడు. ఈరోజు మన అవసరం ఏంటంటే ఆయన నీ త్యాగములను ఎన్నడూ మరవలేనివాడు, నీ త్యాగాలను మరిచిపోలేనటువంటి వాడు. ఇది మన యొక్క అంశం. నీ త్యాగాలను మరువలేనటువంటి వాడు, మన త్యాగములను మరువలేనటువంటి వాడు. ఎలాగైనా పర్వాలేదు, ఏది నువ్వు చెయ్యు అంతకు తగినటువంటి రెట్టింపు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటా. కానీ పొరపాటున నువ్వు వట్టిపోవు, నష్టపోవు నువ్వు. ఎందుకనంటే ఆయనను సంతోషపెడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయనకు ఒదిగితే చాలు, ఆయనకి వినయం చూపిస్తే చాలు, ఆయనకి విధేయత చూపిస్తే చాలు, ఆయన మీద ఆనుకుంటే చాలు, పొంగిపోతాడు ఆయన. నువ్వు ఉన్నావు తండ్రి అని అంటే చాలు, నువ్వు ఉన్నావు. పాత నిబంధన గ్రంథం అంతా కూడాను మాకు ఈ సైన్యం చూస్తే చాలా పెద్ద సైన్యం, ఈ సైన్యంతో ఎలా ఫైట్ అవుట్ చేయాలో మాకు తెలియదు, మరి నువ్వే మాకు సహాయం చేయాలి అని చేసి మోషే ప్రార్థన చేస్తే విన్నాడు, విజయాన్ని ఇచ్చాడు. అలాగే దావీదు ప్రార్థన చేస్తే విన్నాడు, విజయాన్ని ఇచ్చాడు. దావీదు యొక్క కుమారుడు సొలొమోన్ రాజు ప్రార్థన చేస్తే విన్నాడు. అదేవిధంగా శాంసన్ గారు ప్రార్థన చేస్తే విన్నాడు. అయ్యా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అన్నట్టు చాలు, పొంగిపోతాడు. ఏదేమైనా సరే ఆయన ఒకటి అంటాడు, నీ సొంత బుద్ధి, నీ సొంత జ్ఞానం, సొంత వివేకం, సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు, సొంత చిత్తం చొప్పున నువ్వు వెళ్తే మాత్రం అటఫ్లాప్ అయిపోతుంది. నువ్వు వెళ్తే మాత్రం నువ్వు ఓడిపోతావు, నువ్వు విజయం సాధించలేవు, నువ్వు ఒక్కడే నువ్వేం చేయలేవు. నువ్వు నా మీద ఆధారపడు, చెయ్యు, ఇవ్వు, ఏదైనా సరే ఖచ్చితంగా అందుకు 2-3 రెట్లు 10 రెట్లు నువ్వు ఒక్క అడుగేస్తే నేను 10 అడుగులు వేస్తా. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ ముగ్గురు కూడా త్యాగం చేశారు. ఏం త్యాగం అంటే
ఏదైనా నువ్వు చేసుకో, మమ్మల్ని మంటల్లో పడేస్తావా పడే, చంపేస్తావా చంపి, నరికేస్తావా నరికే, కానీ మేము మాత్రం నీ చేసినటువంటి విగ్రహానికి మేము మొక్కం, నీ మాటకి మేము ఒదగం, నీ మాటకి మేము విధేయత చూపించాం. మాకంటూ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు కానీ నీ మాట మాత్రం మేము వినే పనే లేదని చెప్పి అన్నాడు. అంతే, వదిలేశాడు దేవుడు, వదలలే. హల్లెలూయా. మరి పోతీఫర్ భార్య మరి నింద మోపింది ఎవరి మీద? యోసేపు గారి మీద. అయినప్పుడు కూడా ఏమనలా, నింద భరించాడు, అంతే, వెళ్ళిపోయాడు. జైలు జీతమే కదా, పోనీలే. ఆయన తెలుసా నేనేంటో, నా పద్ధతి ఏంటో, నా ఆలోచన ఏంటో, నా విధానం ఏంటో, నా మనసు ఏంటో, నా అంకిత భావం ఏంటో ఆయనకు తెలుసు. అందుకని నేను వెళ్ళిపోతాను. వదిలేశాడు దేవుడు, ప్రధానమంత్రిగా చేసేసాడు, అంతే, ఐగుప్తు రాజ్యానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా మోషే ఈ సర్వసుఖాలు అనిపించే బదులు, ఐగుప్తు రాజ్యంలో ఉండే బదులు, నా ప్రజల కోసం దేవుని మాట నేను వింటాను, ముందుకు సాగిపోతాను అన్నాడు. అంతే, వదిలేశాడు దేవుడు. మొత్తం ప్రజలందరికీ కూడా అధిపతిగా, అహరోనికి దేవుడిగా, ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా దేవుడిగా ఆయన బ్రతికినన్నాళ్ళు కూడా అలా బ్రతికాడంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దానియేలు రోజుకి ముమ్మారు చేస్తుండేటువంటి ప్రార్థన. రోజుకి ఎంతమంది నిందలు మోపారు, ఇదని అదని వాడని ఇలాగని అలాగని చెప్పేసి మోపినా సరే ఆయన విడిచిపెట్టలే. సింహాల బోన్లో వేసేసినప్పటికి కూడా ఒక్క సింహాన్ని కూడా ముట్టుకోకుండా ఆర్డర్ చేశాడు. అంతే, రేయ్ అని అంటే ఫినిష్ ఆగిపోయిన దేవదత్తలు పంపించాడు. రేయ్ నా పిల్లవాడిని జాగ్రత్త కాపాడుకోండి. ఎవరైతే నింద మోపారో ఆ నింద మోపినటువంటి వాళ్ళే కాకుండా మొత్తం వారి బంధువర్గాల్ని, చుట్టాలని, రక్త సంబంధుల్ని, అన్నదమ్ములు, అక్కచెల్లి, బంధుమిత్రులు అందరినీ కూడాను ఆ సింహ బోన్లో ఎవరైతే నింద మోపారో వారి తాలూకా వాళ్ళందరినీ కూడాను వారితో పాటు వేసేస్తే ఆ బోన్లోనికి వెళ్ళక మునిపే ఆ ఎముకల్ని పొడి చేసేసాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా అబ్రహాం గారు ఆ ఒక్కగానో ఒక కుమారుడు, ఏంటయ్యా నువ్వు ఇవ్వగా ఇచ్చావు, ఇవ్వకపోయినా పర్వాలేదు కదా, ఇచ్చి మళ్ళీ ఇదేంటి ఇది శిక్ష అని అనలే. నా దేవుడు నాకు ఇస్తాడు. ఆ పని వాళ్ళు అందుకే అన్నాడు, రేయ్ పని వాళ్ళారా మీరు ఇక్కడ ఉన్నానరా, నేనును బాబు వెళ్ళేసి వస్తామని చెప్పేసి పైకి వెళ్ళాడు. మళ్ళీ వస్తామని చెప్పేసి అన్నాడు. అక్కడ మీరు డబుల్ 22వ అధ్యాయం మీరు చదవండి అబ్బాయి, ఇది ఆదికాండం. ఎంత గట్స్ ఉండాలి చూడండి. హల్లెలూయా. ఓయ్ రాజుకు పెట్టిన భోజనాలు మాకు అవసరంలే, నాన్ వెజిటేరియన్ మాకు వద్దు అని చెప్పి షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు కూడా వెజిటేరియన్ తిన్నారు. నాన్ వెజ్ తిన్నటువంటి భోజనం వారి యొక్క ముఖాలు ఒక 10 రోజుల్లో లేకపోతే ఒక 2-3 వారాల తర్వాత వాళ్ళ ముఖాలకి వీళ్ళ ముఖాలకి తేడా చూస్తే వీళ్ళ ముఖాలు నిగనిగలాడుతున్నాయి, మంచి కాంతివంతమైన తేజస్తో గడగడలాడుతున్నాయి, మంచిగా ఉదయిస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి. వారి మొహాలు వాడిపోయి ఉన్నాయి. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ రోజున నువ్వు ఏ త్యాగం చేసినప్పుడు కూడా పరిశుద్ధంగా నీ కళ్ళు త్యాగం చేస్తావా, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ తలంపులు త్యాగం చేస్తావా, విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ క్రియలకు త్యాగం చేస్తావా, విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ నోటి మాటలు త్యాగం చేస్తావా, విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మంచిగా ఆశీర్వదింపడతావు. దేవుని మాటకి, ఒక్క మాటకి నువ్వు ఒదుకుంటే చాలు. మనమే కాదు, ఈ భూమి మీద ఈ మానవుడు అన్నటువంటి వాడు, మనిషి అన్నటువంటి వాడు ఎవడైనప్పటికీ కూడా, కానీ వాడికి దేవుడంటే, నిజమైన దేవుడంటే తెలియకపోవచ్చును, కానీ అబద్ధం ఆడకూడదురా, చాలా సిన్సియర్గా ఉండాలిరా, ఖచ్చితంగా ఉండాలిరా, సీరియస్గా ఈ పని మనం చెయ్యాలిరా, వర్క్ ఈజ్ వర్షిప్ రా, ఓ పనే దైవం రా అనేటువంటి ఎవరైనా చేస్తే, భార్యను బాగా చూసుకోవాలిరా, తల్లిదండ్రులు బాగా చూసుకోవాలిరా, ఈ యొక్క నిబంధనలు పాటిస్తూ ఎవరైతే అలా చేస్తారో ఖచ్చితమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఒకటి, చనిపోయిన తర్వాత వారు నరకం తప్పించబడి మోక్షానికి చేరుకోలేరు, కానీ భూమి మీద జీవించిన వాళ్ళు కూడా ఆర్థికంగా, శారీరకంగా బాగుంటారు. అందుకని ఈ ఆశీర్వాదాలు మన మనసులో పెట్టుకోవాలి. దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం. ఈ రోజున సేవకులు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి, ఎవరు అవనివ్వండి, వారు ఆ స్థాయిలో ఉన్నారు అంటే మాత్రం వారు చేసినటువంటి త్యాగం, వారు చూపినటువంటి విధేయత. అందుకని ప్రతి సెకండ్ 28-14 సామెతల గ్రంథంలో అంటాడు, నిత్యం కూడా దేవునికి భయపడుతూ నడుస్తున్నటువంటి వాడు ఆశీర్వదింపడతాడంట, లేదంటే వాడు చిక్కుల్లో పడతాడంట. హల్లెలూయా. కానీ ప్రతి సెకండ్ కూడా మళ్ళీ మనం స్థిరపరచుకోవాలి. ప్రతి సెకండ్ కూడా దేవుని మాటకి విధేయత చూపిస్తప్పుడు ఆటోమేటిక్గా మనం మంచి దీవెన పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా. పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి
పడుకున్నంత వరకు కూడా ఎన్ని అబద్ధాలు వస్తాయో నోటి ద్వారా అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. ఎన్ని చూపులు చూస్తామో, ఎన్నిసార్లు మనం స్త్రీలు చూసి మనం వ్యభిచరిస్తామో ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ అంతలు మీరు. ఎన్నిసార్లు మనం రకరకాలైనటువంటి అత్యాశలకు వెళుతూ ఉంటుందో మన ఆలోచనల ద్వారా ఒకసారి టెస్ట్ చేసుకోండి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, ఎన్నిసార్లు మనం వినరానటువంటి మాటలు విన్నామో, ఉద్రేకపడ్డామో ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలకు, చిత్తాలకి వ్యతిరేకమైనటువంటి కావా? ఇంకేం త్యాగం చేశాం? ఏ త్యాగం చేసినప్పుడు కూడా ఆయన మర్చిపోలేనటువంటి. రాత్రులు నిద్ర మానేసి నువ్వు ప్రార్థనలు గడిపావా? ఆ త్యాగానికి తగినటువంటి ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. అనేక మందిని, పేదవారందరినీ కూడా ఆదరిస్తూ నువ్వు ఇస్తున్నావా? వారిని ఆదరిస్తున్నావా? నీ త్యాగం చేస్తున్నావా? ఖచ్చితంగా ఆయన యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. నీ భార్యను నువ్వు కోపం పడకుండా ప్రేమిస్తూ, నీ భార్య మాట విని శారావలే అబ్రహాంలాగా నువ్వు దీవించబడుతున్నావా? ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు ఆయన. ఎందుకంటే మనసులన్నింటినీ కూడా కంట్రోల్ చేసేవాడు ఆయన. లేదంటే ఒకవేళ మనకి చేత కాదు అనుకోండి, అయ్యా నాకు చేత కాదు, ఇదిగో నా మనసు నీ చేతికి ఇస్తున్నాను. చూడండి, ఆదికాండం 20:6 అబీమెలెకు అబ్రహాం గారి యొక్క భార్య మీద కన్నుబడేటప్పుడు మనసు కదలకుండా, మనసు ఎంగిలి పడకుండా, ఆ భార్య మీద చేయి వేయకుండా, ఆ భార్య మీద తొందరపడకుండా కంట్రోల్ చేస్తాడు. ఎవరు? తండ్రి. నేనే నిన్ను కంట్రోల్ చేశా, నీ మనసు ఇటు కదిలిపోకుండా కంట్రోల్ చేసేవాడు నేనే, నీ మతిని స్థిరపరిచేవాడు నేనే, నీ బ్రతుకుని స్థిరపరిచేవాడు నేనే. కానీ ఎప్పుడది? ఆ భారం నా మీద వేసేటప్పుడు. ఆ త్యాగం నా చేతికి అప్పచెప్పు, నేను చూసుకుంటాను. అంతేగాని నీకున్న స్వశక్తి, స్వబుద్ధి, స్వచిత్తం, వ్యక్తిత్వం మీద నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు గోతులు పడిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎంతోమంది అట్టి విధంగా వెళ్ళిపోతున్నారు. వ్యాపారంలో డబ్బులు పెట్టేస్తున్నారు, కొన్ని లక్షల కోట్లు నష్టపోతున్నారు. తల్లిదండ్రుల మాట వెనక ఉంటున్నారు, తల్లిదండ్రుల మీద కొడుతున్నారు, తిరగబడుతున్నారు, దబాయిస్తున్నారు, తిడుతున్నారు, శాపాన్ని కోరులు తెచ్చుకుంటున్నారు. ఈ రోజున భార్యని కొడుతున్నారు, తిడుతున్నారు, భార్య మాట వినకుండా చెడు తిరుగులు తిరుగుతున్నారు, శాపాన్ని కోరులు తెచ్చుకుంటున్నారు. పరస్త్రీ వ్యామోహం, పరస్త్రీ మీద పడి ఎన్నో నష్ట కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఈ రోజున శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అని చెప్పేసి దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా, భయపడకుండా, వినయం చూపించకుండా, వదకుండా చేస్తున్నటువంటి ఈ కార్యాలకి శాపాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. అంటే ఇది అంటకుండా ముట్టిది ముట్టకుండా పోతూ ఉన్నారు. ఆశీర్వాదాలు పోయి శాపాలు తెచ్చుకుంటున్నారు, నష్టాలు తెచ్చుకుంటున్నారు, కష్టాలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఆ బ్రతుకన్నది? చుట్టాల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, దగ్గర వారి మధ్య, దూరం వారి మధ్య అవమానం పాలైపోతున్నారు, ఆక్షేపణ పాలైపోతున్నారు. తిండి వంట పట్టకుండా పోతుంది, కంటి మీద నిద్ర పట్టకుండా పోతుంది, ఒళ్ళు అంతా కూడా రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎందుకు? దేవునికి మీరు ఏ త్యాగాలు కూడా చేయట్లేదు, దేవుని మాట వినకుండా పోతున్నారు. అందుకే నీవు నా మాట విన్నావు కాబట్టి, నువ్వు నాకు భయపడ్డావు కాబట్టి నేను నిన్ను ఆకాశ నక్షత్రాల వలె చేసేదను, నీ సంతానాన్ని అభివృద్ధి పరిచేదను, ఇసుక రేణుల వలె దీవించదను, శత్రువుల యొక్క గవిని వారు కొట్టెదరని చెప్పేసి మాటిచ్చాడు. మాటిచ్చినటువంటి వాడు తప్పిపోతాడా? నో, ఎన్నడూ కూడా తప్పిపోడు. తండ్రి అంటూ ఒక ఆయన ఉన్నాడు, మనకి వెలుగంటూ ఒక ఆయన ఉంది, ఒక సపోర్టర్ అంటూ ఒక ఆయన ఉన్నాడు, ఒక హెల్పర్ అంటూ ఒక ఆయన ఉన్నాడు, సహాయకుడైన, ఆదరణకర్త, హీఈస్ ఎ కంఫర్టర్. ఆయన మర్చిపోయి మనంతటి మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అందుకనే ఈ రోజున శరీర రోగాలు కూడా మనకు అలాగే వస్తున్నాయి. దేనివల్ల అంటే నాలుగు ఎన్నిసార్లు అబద్ధపడితే, ఎన్నిసార్లు నిందలు పోతే, ఎన్నిసార్లు ఇతరులు బాధ పెడితే అన్ని రకరకాలైనటువంటివన్నీ కూడా వస్తాయి. అందుకే నాలుగు చూపించు అంటాడు డాక్టర్. నీ నాలుగు ద్వారా వచ్చినటువంటి రోగాలు, నీ నాలుగు ద్వారా వచ్చినటువంటి కష్ట నష్టాలు, నీ నాలుగు ద్వారా వచ్చినటువంటి శాపాలు, అందుకే నీ పిల్లలు ఎదగలేకపోతున్నారు, అందుకే నీ పిల్లలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అందుకే నీ పిల్లల్లో ఒక సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాల్ని నువ్వు చూడలేకపోతున్నావు. నీ వల్లే, మీ తల్లిదండ్రుల వల్లే, భార్య భర్తల వల్లే, మీరు చేసిన క్రియల ఫలితమే అక్కడ పిల్లలకి ఫలం దొరుకుతుంది, ఫలం అనుభవిస్తున్నారు వాళ్ళు. అందుకే ఈ రోజైనా సరే, ఎందుకంటే ఆయన త్యాగమూర్తి, ఆయన ప్రేమమూర్తి. అందుకే మన త్యాగాలను ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఆయన మాట విని మనం త్యాగం చేయనివ్వండి. ఎంత చక్కనైన రీతిలో ఉపవాసాలు ఉండండి, కన్నీళ్లు గార్చండి, కంటిని దానం చేయండి అటు ఇటు చూడకుండా, నోటిని దానం చేయండి అటు ఇటు చూడకుండా, కంట్రోల్లో పెట్టుకోండి. తల్లిదండ్రులకు విధేయత చూపించండి, భార్య పిల్లల్ని ప్రేమించండి, కుటుంబాన్ని ప్రేమించండి. ప్రతి ఒక్కరి దగ్గర ఏ అమర్యాద లేకుండా,
ఎలాంటి అపనింద లేకుండా వీలైనంత వరకు వాళ్ళ శత్రుత్వం అయి ఉన్నప్పటికీ కూడా మీ మంచి, మీ బాగోగులు, మీ అభివృద్ధి చూడలేకపోవచ్చు, నిందలు వేయొచ్చు, అవనివ్వండి, పడండి. పడినంత మాత్రాన మనమేమి నష్టపోం. పడ్డం వల్లే అవమానాలు, ఇబ్బందులు దేవుని పరంగా వచ్చినట్లయితే ఆశీర్వాదకరంగా ఉంటాయి. అవి కోరుని తెచ్చుకుని తెలివి తక్కువతనంతో ప్రవర్తించి మనం తెచ్చుకున్నట్లయితే వాటికి బాధ్యుడు ఆయన కాదు, మనమే. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె, దానియేలు వలె, సంసోను వలె, యోసేపు వలె ఆయన మాటకు మనం విధేయత చూపిద్దాం. ఆయన కొరకు మనం త్యాగం చేద్దాం మన జీవితాల్ని. ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా పొందుకున్నాం. దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం మన నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగా యేసునామములో. ఆమేన్. రైట్ ప్రియులారా, ప్రతి బుధవారం, మొదటి బుధవారం సికింద్రాబాద్ YMCA ప్యాట్రీ సెంటర్ 10 గంటల నుంచి ఉంటాను 2 వరకు. రెండో బుధవారం సితారా సెంటర్ మోడర్న్ మ్యాక్స్ టీ స్టాల్ దగ్గర ఫస్ట్ బిల్డింగ్, రైట్ సైడ్ ఫస్ట్ బిల్డింగ్, విజయవాడ. మూడో బుధవారం విశాఖపట్నం సత్యం కంప్యూటర్స్, సీతంధార రోడ్, శారదా స్కూల్ ఆపోజిట్, జీసస్ ఈజ్ ద లార్డ్ చర్చ్. 4వ బుధవారం, ఈ నెలలో 4వ బుధవారం, 4వ గురువారం వెస్ట్ గోదావరికి, ఈస్ట్ గోదావరికి నేను రావట్లేదు. గుంటూరు మీటింగ్స్కి వెళ్ళిపోతున్నాను, నరసరావుపేట గుంటూరు మీటింగ్స్కి వెళ్ళిపోతున్నాను, సభలకు వెళ్ళిపోతున్నాను. దయతో నన్ను మన్నించండి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అడ్రస్లు మాత్రం భీమవరం లూథరన్ చర్చ్, విష్ణు కాలేజ్ రోడ్, ప్రతి నెల 4వ బుధవారం. కానీ ఈ నెల బుధవారంలో నేను ఉండట్లేదు. ఓకేనా? రైట్. దేవునికి స్తోత్రం. అలాగే రాజమండ్రిలో కూడా అడ్రస్ చేంజ్ చేయబోతున్నాను. అది థియేటరు గోకవరం బస్ స్టాండ్ దగ్గర కాదు, కోటిపల్లి బస్ స్టాండ్ ఎదురుగుండా మన స్నేహితులు తీయబోతున్నారు. అది వచ్చే నెలలో నేను అనౌన్స్మెంట్ చేస్తాను. సరేనా? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. తప్పకుండా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆశీర్వదించి ఆయన సంతోషపరుస్తుంది గాక. ఆమెన్. రండి. ఈ రోజున మరి ఈయన పెద్ద ఆయన మంచినీళ్ళు త్రాగేసరికి క్యాన్సర్ పోయిందంట. 2వ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ అన్నది హీలింగ్ అయిందంట. అదేవిధంగా కళ్ళకి ఆపరేషన్ అని చెప్పి డాక్టర్ గారు చెప్పారంట. ప్రతిదీ కూడా 2 డేస్ చూస్తుండేవాడంట. ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత ఇంకా 15,000 రూపాయలు ఆపరేషన్కి సిద్ధం చేసుకోండి అని డాక్టర్ గారు అన్నారంట. ఈ ప్రార్థన ఫలం అన్నది ఆపరేషన్ అవసరం లేదు, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నారంట. ఆయన మాటలను మనం విందాం. ఆమేన్. దేవుడికి స్తోత్రాలు. నాది ఉదయ భాస్కర్, నా మొగల్తూరు. మొగల్తూరు నుంచి వచ్చాను. కాకపోతే ఏంటంటే రోజుని హాస్పిటల్కి వెళ్తా 2 డేస్ కింద అని, ఇది ఏదైనా సరే మెట్లు ఎక్కుతారంటే 2 కింద అని, దిగుతారంటే 2 కింద అని, లైట్లు వేయ స్విచ్ ఎక్కడ ఉందో 2 కింద అని. అలాంటిది మరి ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ పడద్దమ్మా, ఆపరేషన్ చేయించేసుకున్నాను. అయితే నెల ఆగి వస్తానండి అని చెప్పాను. ఓకే అన్నారని వచ్చాక రోజు ఎస్ఆర్ రావు గారు ప్రార్థన చేసినప్పుడు తైలం అక్కడ పెట్టుకుని, ఆ నీళ్ళు అవి అక్కడ పెట్టుకుని రోజు కంటికి రాసుకుంటూ ఉండేదండి. మరి మొన్న వెళ్ళాను హాస్పిటల్కి, డబ్బు అది చేకూర్చుకుని వెళ్తే ఆపరేషన్ పడతాం, కంట్లో పువ్వు అది తగ్గిపోయిందమ్మా, చాలా బాగుంది అని చెప్పారు. ఎస్ఆర్ రావు గారు ప్రార్థన వల్ల ఇదంతా కార్యం జరిగింది చెప్తాను. మా అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది. సంవత్సరం నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం. మరి అయ్యగారు ఎస్ఎస్ రావు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు అక్కడ పెట్టుకుని, అది 2వ జైలుకి వచ్చినప్పుడు వాటర్ అక్కడ పెట్టుకుని తాగారు. చాలా ఇప్పుడు మామూలుగా వచ్చేసింది, 17 పాయింట్లు బ్లడ్ వచ్చింది, ఇంకా అక్కర్లేదన్నారు. మరి దేవుడు దాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్షి దేవుడు దీవించుగాక. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. సర్వాధికారి నీకే వందనాలు. ఈ దినాన్ని తండ్రి ప్రభా నాయన అనేక మంది ఈ నీ మాటలు వినాలని, నీ ఆశీర్వాదాలు పొందాలని, దీవించబడాలని, రక్షింపబడాలనే ఉద్దేశం చేత నీ పిల్లల తండ్రి ప్రభా మచిలీపట్నం నుంచి నా తండ్రి ప్రభా నాయన మరి మోక రమేష్, మోక జ్యోతి ఇరువురిని కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి. 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపు చేయండి ప్రభా. అనేక మందికి ఇచ్చి చేతులుగానే తండ్రి వారి చేతులు దీవించండి ప్రభా. వారి యొక్క పశుపక్షాదులన్నింటినీ కూడా ఆశీర్వదించండి, వారి కష్టాన్ని ఆశీర్వదించండి.
వారి కష్టం ఎండకి ఎండిపోకుండా, గాలికి ఎగిరిపోకుండా, వర్షాన్ని తడిసిపోకుండా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా మీకు వందనాలు. ఇంక ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే వారు చేసినటువంటి ఈ త్యాగం తండ్రి ప్రభా ఎప్పుడు కూడా మర్చిపోకుండా తండ్రి గొప్ప ఫలాన్ని మీ ద్వారా వారు పొందుకొందరుగాక, ఆనందం అనే ఫలం పొందుకొందరుగాక, ఆరోగ్యమైనటువంటి శరీరానికి ఫలం పొందుకొందరుగాక, శాంతి సమాధానం అనేటువంటి ఫలం, మనశ్శాంతి అనేటువంటి ఫలం మనసులకి పొందుకొందరుగాక, హృదయానికి పొందుకొందరుగాక, ఆర్థిక అభివృద్ధి, అప్పుల నుంచి పైకి లేవనెత్తబడదురుగాక, ఆర్థిక అభివృద్ధి దీవించబడదురుగాక, యేసు నామంలో మహిమ పొందుకొని రాజా. అటు విధంగా తండ్రి ప్రభ ఈ దినాన్ని మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి, త్యాగం చేసినట్టు త్యాగం బట్టి నా తండ్రి ప్రభ ఎన్నడూ మర్చిపోలేని దేవుడు నాయన. నా తండ్రి ఎవరిని కూడా మర్చిపోలేదయ్యా. అందుకే ఈ దినాన్ని తండ్రి ప్రభ నువ్వు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరి యొక్క క్రియలకు తగినటువంటి ఫలాన్ని మీరు అనుగ్రహించే దేవుడు కాబట్టి, మీరు కనికరం చూపే దేవుడు కాబట్టి, హృదయాన్ని ఎరిగే దేవుడు కాబట్టి, మా మతి స్థితి గతులన్నింటినీ కూడా మార్చగలిగే దేవుడు కాబట్టి, మా పరిస్థితులన్నింటిలోంచి నన్ను విడుదల కలిగించే దేవుడు కాబట్టి, నా తండ్రి ప్రభ మేము త్యాగం చేయడానికి మా హృదయాలు మీ స్వాధీనపరచుకోండి. మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి అప్పచెప్పుకుంటున్నా ప్రభు. దేవా మాకు విరోధంగా రూపంపడి ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా యేసునామములో ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా ఈ భూమి మీద నాయన విరిగి నలిగినటువంటి హృదయాలతో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని విడుదల కలిగించి దయతో క్షమించి వారిని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీకే వందనాలు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా రాష్ట్రపతులు, మా జిల్లా ప్రధానులు, మా జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, దేశ అధికారులు, తండ్రి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానవంతులు తండ్రి, మరి మాంత్రికులు, దొంగలు, గజ దొంగలు, వ్యభిచారులు, పేదవారు, నా తండ్రి ఆర్ఫన్స్, నాయన దిక్కులేనటువంటి వారు, అందరికీ కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశీర్వదించండి, దీవించండి, విడుదల కలిగించి మహిమ పొందండి రాజా. పట్టుకున్నటువంటి జల తైలాల్ని తండ్రి మీ పరలోక ఔషధాలుగా మార్చండి ప్రభా. ఎక్కడ చెల్లినప్పటికీ, ఎవరు సేవించినప్పటికీ వారిలో పనిచేసిన దురాత్మ చేయడం అందుకే శక్తులను ఇక్కడ కాలిపోవను గాక, ఆ ఇంట్లో చీకటంతా కూడా వెళ్ళిపోవను గాక తండ్రి. ఎక్కడైతే శరీరాలకి నొప్పులు ఉన్నాయో తండ్రి, వారు ఆ చేతులు మోపుతూ ఉండగా యేసునామములో పడపంచలు అయిపోవును గాక, స్వస్థత కలుగును గాక, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగును గాక, వివాహాలు జరుగును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, ఆరోగ్యాలు కుదిరిపరచబడును గాక, శాంతి సమాధానం చేత వారు నిద్రపోవుదురు గాక, తీసుకున్నటువంటి అన్నపాని వస్త్ర నివాసాలు అన్నిటి అందు యేసుక్రీస్తు రక్తం ప్రోక్షింపబడును గాక. దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి రాజా. యేసయ్య పుణ్యనామమును స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాలు ఇస్తూ అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక.